చూడలేకపోతానేమోనన్న బాధ. ఓ భగవంతుడా, ఇలాంటి అద్భుతాలు ఎందుకు సృష్టిస్తావు? ఇంత మాయలో పడిపోయాను. చెట్టు, పుట్ట, పురుగు, పక్షి అన్నీ నా కంటికి అందంగానే కనిపిస్తున్నాయి. ఎప్పుడు నిద్రపోయాడో ఎవ్వరూ గమనించలేదు. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. అక్షరం అమృతంగా మారే సమయం ఇది. నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. మీ కళ్ళు మూసుకొని నేను చెబుతున్న ప్రతి విషయాన్ని మీరు ఊహించుకోండి. ఒక అద్భుతం మీ కళ్ళ ముందు కనబడుతుంది. అది అసుర సంధ్యా సమయం. సూర్యుడు పడమర వైపు పడుకోవడానికి తన కాంతినంతా కాషాయపు దుప్పటిలా మలచుకుని నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ మంచు తెరలనన్నిటినీ ఎవరో మల్లె పూలుగా మార్చి బంతిలా అల్లి ఆకాశంలో అతికించినట్టుగా మబ్బుల దుప్పటిని విదుల్చుకొని చంద్రుడు నిద్రలేస్తున్నాడు. నునువెచ్చని కిరణాలు చల్లగా మారుతున్న సమయం. కృతి మారుతుంది, ప్రకృతి మారుతుంది. మనస్సులోని ఆలోచనలు కళ్ళ ముందు చిత్రంలా మారుతున్నాయి. ఆకాశాన్ని చూడాలా? అందమైన ఆలోచనలలోని ఆకారాన్ని చూడాలా? తేల్చుకోలేని మనస్సు సందిగ్ధ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. వనాల్లో విహరిస్తుంటే వరదల్లో కొట్టుకుపోయేవాడు ఒడ్డుకు చేరాక కొత్త ఊపిరితో కొత్త లోకంలోకి ఎవరో తీసుకెళ్ళినట్టు గాలితో పాటు గమనం మారింది. రాత్రి రాకతో రంగు మారింది. సమయం గడిచిపోతుంది. సూర్యుడు ఎప్పుడు నిద్రపోయాడో ఎవ్వరూ గమనించలేదు. ఎవరో పాలను పొగలాగా వేసి ప్రకృతిలోకి పంపించారేమో. గాలి కూడా వెన్నెలను విరజిమ్ముతుంది. చెట్లు నిద్రపోవడం మర్చిపోయాయి. రంగురంగుల పుష్పాలు ఆకర్షించే ఆ నేత్రాలు, మల్లె పూల మకరందాలు, మొగలి పూల మత్తు మనస్సును మైకంలో ముంచెత్తుతుంది. భూమి మీద పుష్పించిన పుష్పాలన్నీ ఎవరో ఆకాశంలోకి విసిరి వేశారు. భూమి ఏదో ఆకాశమేదో తేల్చుకోలేని పరిస్థితి. భూమిని అద్దంలో చూసుకుంటున్నట్టుగా ఆకాశం కనిపిస్తుంది. మనస్సుతో పాటు శరీరం గాలిలో తేలుతున్న అనుభూతి. వనంలోని ఒక్కో ప్రాంతం స్వర్గంలోంచి రాలిపడ్డ అమృత బిందువులు ఆకారాన్ని దాల్చి అనైతిక అనుభూతికి లోను చేస్తున్నాయా? లేక చెట్లన్నీ సురాపానాన్ని సేవించి పుష్పాలలోంచి మత్తును గమ్మత్తుగా గాలిలోకి విసురుతుంటే ఆ మత్తు శరీరానికి మనస్సుకు అవినాభావ సంబంధాన్ని జోడించి స్వర్గాన్ని మించిన సల్లాపం, చల్లని పిల్ల తెమ్మెరలాగా శరీరాన్ని తాకనట్టుగా మెల్లిగా ఊగుతున్న చెట్లతో పాటు
మనస్సే కాదు, శరీరం కూడా అడుగు ముందుకు వేస్తుంటే, ఎవరో కాలు క్రింద భూమిని అంతరిక్షంలో ఊయలలో వేసి మెల్లిగా ఊపుతుంటే ఆ కదలిక నా ఒక్కడికే తెలుస్తుందా? లేక ఈ వనంలో ఈ క్షణం గడుపుతున్న ప్రతి జీవికి ఇలాంటి అనుభూతే కలుగుతుందా? ఇది నా మనస్సును పట్టి పీడిస్తున్న అనుభూత, లేక నా భ్రమణ? ఎందుకు ఈ సమయంలో ఇంత మాయలో పడిపోయాను? చెట్టు, పుట్ట, పురుగు, పక్షి అన్నీ నా కంటికి అందంగానే కనిపిస్తున్నాయి. అందమంటే ఆకర్షించేదా, లేక ఆనందాన్నిచ్చేదా? ఇంతకు అందమంటే ఏమిటి? మనస్సును ఆకర్షించేదా, ఆలోచనలను బానిస చేసేదా, లేక జీవిత గమనాన్ని మార్చగలిగే వశీకరణ శక్తినా? కనిపించే అందానికే వశీకరణ శక్తి ఉంటే, మరి వినిపించే కావ్యమైన చల్లని గాలితో పాటు వచ్చే పక్షుల అరుపులు కూడా సంగీతంలా, హాయిగొలిపే పాటల మనస్సును ఎందుకు మదన పెడుతున్నాయి? మల్లెపూలు అందంగా కనిపిస్తాయి అనుకుంటే మొగిలి పూల వాసన మత్తులోకి దించేస్తుంది. గులాబీలు గుండెను గాయం చేసి తెలియని తీయని బాధను కలిగిస్తుంటే, సంపెంగ పూలు ఆ బాధకు బానిసలాగా నన్ను మార్చేస్తున్నాయి. అంటే వశీకరణ శక్తి అనేది శబ్దానికే కాదు, వాసనకు కూడా ఉంటుంది. కళ్ళతో అందాన్ని చూసి మధురమైన మాటలకు, స్వరాకర్షణకు బానిసయ్యే చెవులు సువాసనను పీలుస్తూ ఉంటే, గుండెల్లోకి వెళ్ళే గాలిలో తాకని స్పర్శ మనస్సును పులకరింపచేస్తుంటే, స్పర్శ జ్ఞానంతో రుచికరమైన పండ్లను, రుచికరమైన వంటకాలను రుచి చూస్తున్నప్పుడు కలిగే మానసిక ఆనందం మనస్సును పరవశింపచేస్తుంది. ఇలా పంచేంద్రియాలకు వశీకరణ శక్తి ఉంటుంది. ఈ సమయంలో కాలం ఎలాంటి వశీకరణ శక్తి ప్రయోగించిందో అర్థం కాని అయోమయ పరిస్థితి నాది. పారవశ్యంతో మనస్సును, ఆలోచనా శక్తిని కోల్పోయిన సమయంలో ప్రకృతిలోని ఆకర్షించే అందాలను చూస్తూ అడుగు ముందరికి వేయాలన్నా, ఇక్కడ ఈ సమయంలో చూస్తున్న అందమైన దృశ్యాలను కోల్పోతానేమోనన్న బాధ. ఇలా వనంలో విహరించలేకుంటే ఇంతకన్నా అందమైన దృశ్యాలను చూడలేకపోతానేమోనన్న బాధ. ఓ భగవంతుడా, ఇలాంటి అద్భుతాలు ఎందుకు సృష్టిస్తావు? ఇంతటి అందమైన ప్రకృతిలో కూడా మనస్సును తెలియని బాధలోకి ఎందుకు నెట్టేస్తావు అని అనుకుంటూ మనస్సును, ఆలోచనలను అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఒంటరిగా పుష్పక వనంలో మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు క్రూరుడు. అంశల కొలనులోంచి చేపల ఆకృతిని పాల సముద్రంలోంచి
వెన్నెల నురుగును కాలరాత్రిలోంచి అమావాస్య చంద్రుడిని కలిపి జత చేసినట్టు ఆకర్షించే నేత్రాలు దూరంగా రురుడిని అనుసరిస్తూ అతని కదలికలను గమనిస్తూ ఉన్నాయి. చెట్ల ఆకులపై నుంచి మంచు బిందువులు మల్లె మొగ్గల్లాగా కనిపిస్తూ ఉంటే ఒక చెట్టు కొమ్మపై నుంచి రామచిలుక గాలిలోకి ఎగిరింది. సన్నని వానజల్లులా ఆకులపై ఉన్న నీటి బిందువులు రాలి ముఖంపై పడటంతో ఒక్కసారిగా ఒళ్ళు పులకరింపుకు గురైంది. నుదుటి మీద నుంచి నీటి చుక్క ముక్కుపైకి జారి ముత్యంతో చేసిన ముక్కు పుడకలా కనిపిస్తూ చంద్రకాంతికి చమక్కుమనేలా మెరుస్తుంది. పెదాల్లో ఎవరో ఆశల హరివిల్లును అద్దారేమో. కనిపించి కనిపించని చిరునవ్వు వెన్నెల వెలుగులో కన్నులకు పండగ జరిపే క్షేత్రంలో ఒక చిక్కటి చక్కని ఛాయ ఆకృతిలా మారి వెనక నుంచి వెన్నును తట్టిన భావన. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది. ప్రక్కకు తిరిగిన చూపుల్లో ఆశ్చర్యం. నువ్వా అన్నట్టుగా సమాధానం లేని ప్రశ్న సంధించిన బాణంలా వచ్చి ఎదురుగా నిల్చున్నట్టు అనిపించింది.